ఇప్పుడున్న యూత్ అందరికీ తెలుసు, యవనస్తులందరికీ తెలుసు స్మార్ట్ వాచెస్. ఈ స్మార్ట్ వాచెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, మీరు ఆ వాచ్ కట్టుకుంటే మీ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ వాచ్లోనే చూడొచ్చు. మీకు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీ బీపీ ఎంత ఉందో కూడా మీరు మీ వాచ్లోనే చూసుకోవచ్చు. మరలా బీపీ చెక్ చేయించుకోవడానికి నర్సు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇక్కడి నుంచి ఆ ఊరు అవతలకు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఎన్ని అడుగులు పరిగెత్తారో, ఎంత దూరం పరిగెత్తారో ఆ వాచే మీకు తెలియజేస్తుంది. ఎంతసేపు మీరు పరిగెత్తారో, ఎంత దూరం పరిగెత్తారో. టెక్నాలజీ చాలా మారిపోయింది, మంచి టెక్నాలజీ వచ్చింది. అలాగే టెక్నాలజీ పెరిగి పెరిగి ఒకరోజు ఒక వాచ్ కనిపెట్టారనుకోండి. ఆ వాచ్ పేరు ఏంటో తెలుసా? మీరేం ఆలోచిస్తున్నారో, మీరేం ఊహిస్తున్నారో, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో, మీ హృదయంలో ఏమనుకుంటున్నారో మొత్తం రికార్డ్ చేసి భార్యల విషయాలన్నీ భర్తలకి, భర్తల విషయాలన్నీ భార్యలకి, తల్లిదండ్రుల విషయాలన్నీ పిల్లలకి, పిల్లల విషయాలు తల్లిదండ్రులకి, అత్తలు ఉన్నారా ఇక్కడ? అత్తల విషయాలు కోడలకి, కోడల విషయాలు అత్తలకి పంపించారనుకోండి, ఎంత బాగుంటుందో కదండి. ప్రార్థన చేద్దాం అయ్యా. ఏమండి, అలాంటి వాచ్ ఒకవేళ కనిపెడితే మీరు కట్టుకుంటారా? ఒకవేళ మీ భర్తలు మీకు కొనిచ్చారనుకోండి, పెట్టుకుంటారా? మీ భార్యలు మీకు కొనిస్తే పెట్టుకుంటారా? అమ్మో మేం పెట్టుకోము. ఎందుకు పెట్టుకోమనంటే, మా బుర్రలో ఏముందో మా భర్తకు తెలిస్తే, మా లోపల ఏముందో మా భార్యకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ప్రపంచంలో ఎవ్వరు సంతోషంగా ఉండలేరు, ఎవ్వరు సమాధానం ఉండలేరు. రోజు కొట్టలాటే, రోజు దెబ్బలాటే, రోజు గొడవలే. ఎందుకో తెలుసా అండి? మనందరం ఒప్పుకోవాలి ఒక విషయం. అదేంటి అనంటే, మనందరం బయటకు బాగా కనిపించిన మన లోపల ఏముంది అనంటే, చెడు అనేది ఉంది, తప్పు అనేది ఉంది, పాపం అనేది ఉంది. బైబిల్కు మొహమాటం లేదు, యేసుక్రీస్తు ప్రభువుకు అసలే మొహమాటం లేదు. ఆయన ఎవరిని సంతోషపెట్టడానికి లోకానికి రాలేదు. అందుకనే చాలా స్పష్టంగా ఆయన ఏమన్నాడు అనంటే, నశించిన వారిని, పాడైపోయిన వారిని, చెడిపోయిన వారిని, పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ మీ హృదయంలో